పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, లాయర్లు జనాలు ఎక్కువ ఉంటారు కానీ ఇంకోసారి సుధా మస్తు ఉంటుండాల జనాలల్లా. మందినోళ్ళ అనుకుంటూనే ఉంటాడు. వాళ్ళ టీం పనిమంతుల వల్ల దినామో లేకపోతే 2 దినాలకు ఒక పారన్నా టీవీలకు పేపర్లకు ఎక్కుతూనే ఉంటాడు. యాదికొచ్చిందా? మనం మాట్లాడుకునేది హైడ్రా సార్ గురించి. హైడ్రా అనగానే యాదికొచ్చే ఉంటారులే మీకు. సరే కానీ పూరాగా ముచ్చటిందాం పాండ్రి. ఇప్పుడు హైడ్రాకు కొత్త కమిషనర్ రాబోతుండులా. రంగనాథ్ సార్ను మార్షాలని ఆర్డర్ వేసింది హైకోర్టు. మేం చెప్పినా ఇంటలేడు, ప్రైవేటుల భూములకు పోవద్దంటే సుతా అద్దన్న పని అద్దక తింటా అన్నట్టు ఏతుండు. లేదు ఉంచేది లేదు, తీసేసిందే కావాలి, ఈయనను తీసేసి ఇంకోళ్ళని వెట్టురని సర్కారు పెద్దసార్లకు ఆర్డర్ వేసింది హైకోర్టు. ఇంతకు కోర్టుకు చిరాకు తెచ్చిన ఆఖరి ముచ్చట ఏంటంటే మేడ్చల్ జిల్లా తూమ్లకుంటల 47 ఎకరాల ప్రైవేట్ జాగ మీద లొల్లులు కొట్లాట్లా అవుతున్నాయి. అందులోకి హైడ్రా అడుగు పెట్టద్దు, ఏలు పెట్టద్దని చెప్పిన సుతా పోయిర్రట. ఇక హైకోర్టు ఆర్డర్ను సుతా పట్టించుకోకుండా పోయినందుకు కోర్టు గరం అయ్యి ఎంబడే రంగనాథ్ సార్ను మార్చురని ఆర్డర్ వేసింది. లేదు మా వాళ్ళు ఆ భూములకు పోలేదు, మీ ఆర్డర్ ప్రకారమే ఆ దిక్కు తొంగన్న చూడలేదు, నా తరపున ఏమన్నా మిస్టేక్ ఉంటే సార్ అని చెప్పుకొచ్చిండు రంగనాథ్ సారు. అయినా సరే కోర్టు అడ్డమే ఊపింది తలకాయ. ఇట్లా 1 కాదు 2 కాదు 63 కోర్టు దిక్కన్న కేసులు పడ్డాయట కమిషనర్ సార్ మీద. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు ఊకుకే మీ కాడికి అచ్చుడెందుకు, మీ పర్మిషన్లు ఎందుకు, మీ గణనిధులు ఎందుకని సుతా మోక అడిగి పారేసిందట కోర్టు. పార్కులు, చెరువులు, సర్కార్ ల్యాండ్లను కాపాడాలని సర్కారు హైడ్రాను పుట్టిస్తే బుల్డోజర్లు మస్తు రువ్వడి చూపించినాయి కబ్జాల మీద. కంప్లైంట్ అచ్చుడే ఆలస్యం, ఉరకాలే కూలగొట్టాలే. కొన్నింటికి ఆర్డర్లు ఇస్తే ఇంకొన్నింటికి చెప్పిన తెల్లారంగానే పోయి కూలగొట్టుడు హైడ్రాక్ చిటికల పైన అయింది. ఇక ఇన్నొద్దులు 2,500 ఎకరాలు కాపాడితే దాని విలువ 1,20,000 కోట్లుందట మరి. భూములో దిక్కు, చెరువులు కుంటలు ఇంకో దిక్కు. చెరువులు కుంటలకు పెన్షింగ్ వేసి ముద్దుగా సింగారించరు కొన్నింటికాడ, ఇంకొందరేమో వలవల ఏడ్చిర్రు ఇండ్లు పోయినాయని. మాకేం తెలుసు, అమ్మిందాళ్ళు కోట్లు పెట్టుకున్న మా ఇల్లు గుల్ల చేసిర్రు, ఈఎంఐలు కట్టేది ఎట్లా, మేము ఉన్న పలంగా పొమ్మంటే ఏడికి పోతాం, నడిబజార్ల సర్కారు మమ్మల్ని ఇట్లా పారేసు న్యాయమా, ఓట్లేస్తే గిదా మాకు ఇచ్చే ఇల్వ ఖరీదు అనుకుంటా సర్కారు మీద దుమ్మెత్తి పోసిన జనాలు సుతా పుట్టలు ఉంటారు. ఇది ఇట్లుంటే హైడ్రా సూపరు, చెరువులు లేవు, కుంటలు లేవు, అంత కబ్జా అయింది, మంచి పని చేసింది ఈ సర్కార్ అంటలు సుతా లేకపోలేదు. ఇక మొత్తం మీద ఇన్నొద్దులు గిట్లు నడిచిన సీనియర్ కమిషనర్ రంగనాథ్ సారు మారుతుండిగా 1వ తారీఖుంచి. మరి ఈ హైడ్రా కుర్చీలకు ఎవరు వస్తారో, ఎవలెక్కి ఎట్లా హైడ్రాని వెళ్తారో, వాళ్ళ పనితనం ఎట్లుంటుందో చూడాలి మరి ఇక ముందు.